హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టెక్స్ట్ బుక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. దీన్ని జాగ్రత్తగా చూడండి. మీకు కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింకులను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 2 విధాలుగా టెక్స్ట్ బుక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ కోసం గూగుల్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేయండి, csc.ap.gov.in. ఇలా సెర్చ్ చేస్తే మీకు పైన ఒక లింక్ కనిపిస్తుంది, https://csc.ap.gov.in. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, నౌ ఎనీవన్ కెన్ డౌన్లోడ్ ది ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్ క్లాసెస్. ఇక్కడ మీకు పక్కన ఉన్న క్లిక్ హియర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా 1st to 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా పక్కన మనకి URL అనేది ఇచ్చాడు. సో మనం దాని మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ టెక్స్ట్ బుక్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ని డౌన్లోడ్ చేయడం ఎలానో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా తెలుగు టెక్స్ట్ బుక్ అని, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. దాని మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ బుక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మనం టెక్స్ట్ బుక్స్ని ఇంకొక విధంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే వేరే వెబ్సైట్లో నుంచి కూడా మనం ఈజీగా టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ఏంటంటే APSCERT టెక్స్ట్ బుక్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి, న్యూ సిలబస్ AP 1 to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ PDF. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ కనిపిస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది APSCERT న్యూ టెక్స్ట్ బుక్స్, న్యూ ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ PDF 1 to 10th క్లాస్. ఓకే, సో మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే క్లాస్ 1st to 10th క్లాస్, మీడియం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఎవ్రీ క్లాస్కి మీడియం వైజ్గా టెక్స్ట్ బుక్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వీటి మీ లింక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్గా క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనం ఇప్పుడు 1st క్లాస్ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ 1st క్లాస్ ఇంగ్లీష్ మీడియం, 1st క్లాస్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, లేటెస్ట్ APSCERT ఫస్ట్ క్లాస్ 2024 సిరీస్ టెక్స్ట్ బుక్స్, అలాగే 2023 కూడా ఉన్నాయి. సిలబస్ ఏమీ మారలేదండి, కాకపోతే కవర్ పేజ్ మాత్రమే మారింది. సిలబస్ అనేది సేమ్ ఫర్ 2024, 2023. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా ఇచ్చారు కదా 2024, 2023. మీరు ఈ రెండింటిలో ఏది డౌన్లోడ్ చేసుకున్నా ఓకే, బికాస్ కంటెంట్ అనేది సేమ్, ఓన్లీ కవర్ పేజెస్ మాత్రమే మారాయి. ఇలా లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు ఆ పర్టికులర్ టెక్స్ట్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డాక్యుమెంట్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నాకు PDF డాక్యుమెంట్ అనేది లోడ్ అవుతుంది. సో ఇలా మనం ఎవ్రీ టెక్స్ట్ బుక్ని మనం ఇలాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక వే టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవడం. మీరు ఇక్కడ గమనించవలసిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1st to 9th క్లాస్ వరకు సిలబస్ ఏం చేంజ్ అవ్వలేదు, ఓన్లీ కవర్ పేజెస్ మాత్రమే చేంజ్ అయ్యాయి. మరి 10th క్లాస్కి వచ్చేసరికి 2023, 2024 అని సపరేట్గా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే సిలబస్ చేంజ్ అయిందని అర్థం. సో మీరు చదువుకోవాలన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు 10th క్లాస్ 2023
ఓల్డ్ సిలబస్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. అంటే ఇది ఇక్కడ చూసారు కదా, ఏపీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్, ఏపీఎస్సీఆర్టీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఫర్ 2023. సో 10th క్లాస్కి మాత్రం మీరు 2023 సిలబస్ని మాత్రమే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. చూసారు కదండి, ఇలా సులువుగా మీ వద్ద ఏ టెక్స్ట్ బుక్ లేదో దానిని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.